మీకు నమస్కారం. కొంచెం ఒంట్లో నలతగా ఉన్నా, ఏదైనా జ్వరం వచ్చినా, లేదా కొంచెం నీరసంగా ఉన్నా వెంటనే మెడికల్ షాప్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఓఆర్ఎస్ తెచ్చుకొని తాగేయడమే జనాలకు పనిగా అయిపోయింది. అయితే మనం ఆరోగ్యమనే విరివిగా త్రాగుతున్న ఓఆర్ఎస్‌లు మంచివేనా అన్న ఆలోచన ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఏ ఒక్కరు కూడా తమ యొక్క గొంతును వినిపించలేదు. కానీ ఒక డాక్టర్ గారు మాత్రం తమ యొక్క గొంతును గట్టిగా వినిపించారు. దగ్గర దగ్గర 8 సంవత్సరాలు కష్టపడి విజయం సాధించారు. ఓఆర్ఎస్‌లు కల్తీ ఓఆర్ఎస్‌లను బ్యాన్ చేయించారు. అయితే ఇప్పుడు బ్లాక్ సాల్టు, వైట్ సాల్టు, అలాగే పింక్ సాల్టు అని మార్కెట్లో విరివిగా ప్రచారం జరుగుతుంది. ఏ సాల్ట్ అయినా సరే ఒక్కటే. అది ఎక్కువగా వాడితే బీపీ, అలాగే హార్ట్ అటాక్స్ ఇవి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి, అయితే డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఏమంటున్నారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఈ మధ్య పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అని సెలబ్రిటీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసేసరికి మీరు డబ్బులు ఎక్కువ పెట్టేసి పింక్ సాల్ట్ తీసుకుంటే మాకు బీపీలు తగ్గిపోతాయి అనుకుని కొనేస్తున్నారు. అసలు ఏమీ మార్పు లేదు. పింక్ సాల్ట్ అయినా మిగతా అయోడైజ్ సాల్ట్ అయినా బీపీ విషయంలో సేమే. మీరు ఉప్పు తగ్గించుకోండి, అంతేకాని పింక్ సాల్ట్ కి డబ్బులు పాడేసుకోవద్దు. రెండోది, కొన్ని కంపెనీలు పింక్ సాల్ట్ లో అయోడిన్ యాడ్ చేయట్లేదు, అయోడైజ్ సాల్ట్. ఓకే, కానీ దీనివల్ల థైరాయిడ్ సమస్యలు ఇప్పుడు బాగా పెరగటం చూస్తున్నాము. మీరు పింక్ సాల్ట్ కొన్నా మామూలు సాల్ట్ కొన్నా ప్లీజ్ దయచేసి అయోడైజ్ సాల్ట్ మాత్రమే వాడండి. థైరాయిడ్ సమస్యలు కొని తెచ్చుకోవద్దు దయచేసి ప్లీజ్. అండ్ పింక్ సాల్ట్ లో ఉండే మినరల్స్ వల్ల మీకు ఏయో ఉపయోగాలు వచ్చేస్తాయని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వచ్చు. అవి ఆ ఖనిజాలు మనం తినే ఆహారం ద్వారా ఎలాగా వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఇలాంటి ప్రశ్నించే గొంతుకులకు సపోర్ట్గా నిలుద్దాం. వివేకంతో ఆలోచించండి.